ముందుకెళ్తుందో, అభివృద్ధి పదంలో ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఒక ఆశయాలతో ఇంతకాలం కూడా మనకు వచ్చిన ఒక బంగారమైన పీరియడ్ ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాలు కూడా మనం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లడం కూడా జరిగింది ఆ యొక్క 10 సంవత్సరాలలో అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ద్వారా కేవలం ఒక 5 సంవత్సరాలలోనే మనం 2000 కోట్ల దాకా నియోజకవర్గానికి, ఒక్క నెల్లూరు నియోజకవర్గానికే ఖర్చు పెట్టి అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోయామంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీ గొప్పదనమే అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండడం మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అందరు కానీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ క్రమేణా పుంజుకుంటుంది అని చెప్పే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దానికి ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకోలేని పరిస్థితి కారణమైతే, మరియు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలన సాగిస్తున్నారో ఆ యొక్క పరిపాలన ప్రజలు ఎవరికి కూడా నచ్చకపోవడం ఒక కారణం కాకపోవచ్చు. ఆయా 2 కారణాలు అవునో కాదో మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఊపొస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఒక యువ నాయకత్వంతో ముందుకు వచ్చి ఆయన మొన్న మధ్య మొత్తం భారతదేశంలో ఈ యొక్క రైతుల గురించి పాదయాత్ర చేసినప్పుడు మిశ్రమ స్పందన, అపూర్వమైన ఆదరణ లభించడమే అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కష్టంలో ఉన్నా, ముఖ్యంగా రైతులు ఎక్కడ కష్టంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మనందరం కూడా వాళ్ళ వంతు నిలబడి ప్రభుత్వం వైపు తిరిగి పోరాడే ఉన్నతమైన ఈ యొక్క స్థితికి మనం ఉంటామని చెప్పి కూడా మనం చేసుకుంటూ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ రాజీవ్ గాంధీ గారు.